వస్తే ఏంటంటే ఫ్యాన్ కానీ ఫ్యాన్కి టీడీపీ అలా వేయాలని తప్ప ఓట్లు ఎమ్మెల్యే మోహన్ చూసి అయితే ఎవడ వేయడం ఓట్లు ఒక ఎమ్మెల్యే కింద అయితే ఎవడ వేయడం ఓట్లు. ఈ వైసీపీ గవర్నమెంట్ని దింపి తెలుగుదేశం గవర్నమెంట్ని మరి రప్పించుకోవాలని చెప్పి ప్రతి కార్మికుడు అనుకోవడంలో ఏ తప్పు లేదు. అలాగే ప్రతి కార్మికుడు కోరుకునేది కూడా తెలుగుదేశం పార్టీ ఆగలేదు. సింగిల్గా రావాలి, ఒక్కడి మీదకి ఒకరికే రావాలి. నలుగురి మీదకి ముగ్గురు కలిసి రావడం ఏంటి? అది తప్పు. ఆ నిర్ణయం మీద ఖండిస్తాం. వాహన మీద యాత్మకరణ వాహన మీద అదే విధంగా కేసులు కూడా అదే విధంగా రాస్తున్నారు ఆటో వాళ్ళకి, ఆటో డ్రైవర్కి. ఇప్పుడు సిగ్నల్ దాటితే 300 ఫైన్ వేసేస్తున్నారండి. అంటే 1500 పోతుంది 100%. సంవత్సరం ఎంత అవుతుంది లెక్కెత్తున్నారు. వేసే డబ్బులు ఈ విధంగా అయిపోతున్నాయి. అంటే రోడ్ల వ్యవస్థ బాగాలేదని అంటున్నారు కదా. మరి గతంలో బాగున్నాయా? ఇంతకు ముందు బాగున్నాయా? ఎప్పుడు బాగున్నాయి రోడ్లు? ఇంతకు ముందు 5 ఏళ్ళ పాటు ఏం చేశారు? ఇక మాకు తెలియని రోడ్లు అవన్నీ. మా లేబర్కి కూలి పని చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కూలి పని చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు అడిగితే అయ్యే పనులే అయిన మామూలే. ఆయన ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికాలో చేస్తాను, హైదరాబాద్లో చేస్తాను, మామూలు నా వల్ల మొత్తం డెవలప్మెంట్ అయింది అంటారు. కానీ ఆ పనులు జరగదు. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు అయితే సాధ్యపడి పని పథకాలు కాదు, అలాంటివి పెడుతున్నారు. అది తప్పు. అంటే డెవలప్ చేస్తున్నారు కానీ పథకాలు సూపర్ 6లు ఊరికనే చేద్దామంటే బాగోలేదు. ఏలూరు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా చంటి గారిని చూడాలనుకుంటున్నారా లేదా నాని గారిని చూడాలనుకుంటున్నారా? నాని గారిని గత 5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఒక భవన నిర్మాణ కార్మికులు అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. ఇక నాని గారిని చూద్దామా, చంటి గారిని చూద్దామన్న క్వశ్చన్కి అయితే వస్తే, ప్రభుత్వం మారాలన్న ఒక ఆశతో తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అలాగే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అనుక్షణం కూడా ఒక కార్యకర్త కానివ్వండి, లేదా ఒక ఓటర్ కానివ్వండి, తన బొమ్మలోకి వెళ్తే ఏంటి అని పలకరించే వ్యక్తి బడేటి చంటి గారు. అందుకని చెప్పి ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటి గారికి గెలుపొందాలని, అలాగే రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులే కానివ్వండి, అనేక రకాల కార్మికులు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఉన్నటువంటి అనేక రకాల మంది కార్మికులు అందరూ పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఈ గవర్నమెంట్ మారితే గానీ వాళ్ళొక పొలికిరారని చెప్పేసి మా ఉద్దేశం. దాని ప్రకారం మనం ఈ వైసీపీ గవర్నమెంట్ని దింపి తెలుగుదేశం గవర్నమెంట్ని మనం రప్పించుకోవాలని చెప్పి ప్రతి కార్మికుడు అనుకోవడంలో ఏ తప్పు లేదు. అలాగే ప్రతి కార్మికుడు కోరుకునేది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాం. అంటే టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి ఎన్ని సీట్లు అంటే సర్వే ప్రకారం ఒక్కొక్కరిది ఒక్కొక్క సర్వే ఉంటా ఉంది. మాకైతే ఒక 100 సీట్ల లోపు రావచ్చు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారని ఒక నమ్మకం. చంటి గారికి ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? చంటి గారి మెజార్టీ 10,000 పైన మెజార్టీతో చంటి గారు గెలుపుకుంది. అంటే మేము సంక్షేమం అది ప్రతి ఇంటికి వెళ్తుంది అనేసి జగన్ గారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం అన్నది ప్రతి ఇంటికి వెళ్తుంది కరెక్టే. ఇంటి యజమానిని పని లేకుండా పడుకోబెట్టి ఆ ఇంట్లో ఉన్న ఆడ మనిషికి 10,000 రూపాయలు వేస్తా ఉంటే, ఈ రోజు మనం ఒక వ్యక్తి కష్టపడతా ఉంటే నెలకొచ్చి 30,000 సంపాదించుకుంటాడు. ఈయన వేసే 10,000 రూపాయల కోసం కూర్చుని అసలు వాడికే పని లేకుండా ఉన్నప్పుడు ఈయన వేసే 10,000 ఏ పక్కకి సరిపోతాయని అంట. ఇప్పుడు ఈ 10,000 రూపాయలతో ప్రతి కుటుంబం బతకలేదు. అలాగని చెప్పేసి 4 రకాల పథకాలు ఇచ్చి ఈరోజు ఎలాగుందంటే, మనం ఆస్తిని మనం తాకట్టు పెట్టుకుని తినే పరిస్థితిలో రాష్ట్ర ఆస్తి కానివ్వండి, ప్రజల ఆస్తి కానివ్వండి, అందరిది కూడా ఎవరి ఆస్తిని వాళ్ళు తాకట్టు పెట్టుకుని తినే పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మన ఉమ్మడి ఆస్తి ఇది, ప్రజలందరిది. దీన్ని తాకట్ల రూపేణ పెట్టి పథకాలు 10 అప్పచెప్తున్నానని చెప్పేసి అంటే, ఈ పథకాలన్నీ ఎవరికి చేరుతున్నాయి? ఈ పథకాల్లో ఉన్న లోటుపాట్లన్నీ కూడా జనమందరికీ తెలిసిన సత్యం. ఆయన ఇచ్చే 10,000 రూపాయలు కానివ్వండి, లేకపోతే 13,000 రూపాయలు కానివ్వండి, లేకపోతే 15,000 ఇలా అతను ఇచ్చే ప్రతి పథకం కూడా ఏ రకంగా వస్తుంది అన్నది తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం. ఆలోచిస్తున్నారు కూడా. ఏలూరులో రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ అంటే ఒక 4 సంవత్సరాలుగా రోడ్లన్నీ అద్దానంగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంచెం సిమెంట్ రోడ్లని అవన్నీ ఇవన్నీ ఒక 1 year గా డెవలప్మెంట్, అంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ 1 year గా డెవలప్మెంట్ అనేది మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఫైనల్ గా 2024లో సీఎం చంద్రబాబు గారు అవ్వాలనుకుంటున్నారు. 2024 ఎలక్షన్ లో అధికారం మారకపోతే ఇక్కడ కష్టపడే ప్రతి వ్యక్తి కూడా బీహార్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వలసలు పోయి పనులు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు పోయే పరిస్థితి ఈ 2024 ఎలక్షన్ లో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగం మంది వలస వెళ్ళిపోవాలి పక్క రాష్ట్రాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. బడేటి చంటి గారిని చూడాలనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు నాని గారు పక్క నేనే గెలుస్తాను, అదంతా సంక్షేమంతో వెళ్తుంది, నాకే ఓట్లు వేస్తారంటున్నారు కదా. నాని గారు పక్కన గెలిస్తే ఆయన ఏంటంటే అపోహలకి వాలంటీర్లు అడ్డు పెట్టుకొని దాని ద్వారా ఆయన అపోహలకి పోతున్నారు.
ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇల్లులో ఎవరికి అందుబాటులో లేదండి. నేను కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎవరికి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఆయన మీద అంటే చంటి గారికి వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ అని చెప్పలేం కానీ గెలిపేది పక్క. అంటే మీ నియోజకవర్గంలో రోడ్ల వ్యవస్థ ఎలా ఉందన్న? రోడ్లు చాలా దారుణంగా ఉండే అసలు. రోడ్లు వ్యవస్థ లేదు. మళ్ళీ ఇప్పుడు మనకి లేబర్కి వచ్చేసరికి ఇక్కడ 2 జూట్ మిల్లు ఉన్నాయండి నెల్లూరులో. ఆల్రెడీ ఒక మిల్లు మూసారు, ఇంకా 2వ మిల్లు కూడా మూసేదానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు లేబర్ అంతా ఇంకా రోడ్డు మీద పడిపోతున్నారు అందరూ. నేను ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ని. ఈ ఆటో డ్రైవర్ వల్ల ఈ లేబర్ అంతా ఏం చేస్తున్నప్పుడు ఆటోలకు వచ్చేస్తున్నారు అందరూ. దానివల్ల మేము కూడా ఉపాధి కోల్పోతున్నాం. వాళ్ళు ఉపాధి కోల్పోయారు, వాళ్ళ ద్వారా మేము కూడా ఉపాధి కోల్పోతున్నాం. అంటే ఇప్పుడు మీకు వాహన మిత్రాన్ని డబ్బులు వేస్తున్నారు కదా, అవి మీకు పూర్తిగా అందుతున్నాయా లేదా సార్? వాహన మిత్ర యాస్మ కానీ వాహన మిత్ర అదేవిధంగా కేసులు కూడా అదేవిధంగా రాస్తున్నారు ఆటో వాళ్ళకి, ఆటో డ్రైవర్కి. ఇప్పుడు సిగ్నల్ దాటితే 300 ఫైన్ వేసేస్తున్నారండి. సిగ్నల్ ఇప్పుడు సిగ్నల్ సిస్టమ్ సరిగ్గా లేదు అక్కడ. మెయిన్ సిగ్నల్ సిస్టమ్ సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు. అయినా సరే ఆటోకి ఒక సిగ్నల్ ఒక పాయింట్ దాటితే 300 ఫైన్ వేస్తున్నారండి. అలాగే నెలకు వచ్చేసరికి ఒక 5 సార్లు దాటిపోతుంది సిగ్నల్. అంటే 1500 పోతుంది నెలకు వచ్చేసరికి. ఇటువంటి సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్కెత్తుంది. వేసే డబ్బులు ఈ విధంగా అయిపోతున్నాయి. అంటే ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో లాక్కుంటున్నారా? ఓకే అన్న, ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాను. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడాలనుకుంటున్నారు కదా, ఆయనకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 175కి మెజార్టీ స్థానాలు వస్తాయండి. ఇంకా ఎన్ని సీట్లు అంటే నాకు అంత ఆగలేదు. మెజార్టీ స్థానాలు అయితే వస్తాయి. అంటే ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే నవరత్నాలు, నేను ప్రతి ఇంటికి నా సంక్షేమం వెళ్తుంది అనేసి అంటున్నారు కదా, అదేవిధంగా చంద్రబాబు గారు సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చారు. ఏవి బాగుంటాయి అంటారు? మీకు ఏది కావాలంటారు? సూపర్ 6లో ఇప్పుడు ఆడవాళ్ళకి నెలకు 1500 రూపాయలు వేస్తున్నారు కదండి, అది ఒకటి బాగుంటుంది. గ్యాస్ బండ్లు అనేది 3 పెట్టారు సంవత్సరానికి, అది ఒకటి బాగుంటాయండి. ఇంకా పిల్లలకి ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఇద్దరికి డబ్బులు వేస్తా అంటున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొద్దిగా దానికి అనుకూలంగా ఉన్నామండి. అంటే రాజధాని విషయమై ఏమని చెప్తారు? రాజధాని అమరావతి ఉండాలి. అంటే రాజధాని ఇప్పుడు వైజాగ్ తరలిస్తానని జగన్ గారు అంటున్నారు కదా, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని అమరావతి ఉండాలండి. ఎందుకంటే మన రాష్ట్రానికి మధ్య సెంట్రల్లో ఉన్నది. వైజాగ్ వెళ్ళేసరికి అది చివరి అయిపోతుంది కదా. అమరావతి ఉండాలి రాజధాని. అంటే ఫైనల్గా 2024లో సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నారని? ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నాని గారిని చూడాలనుకుంటున్నాను. అంటే చంటి గారు కూటమితో వస్తున్నారు కదా, గెలిచే అవకాశం లేదంటారా? ఇక కూటములుగా అంటే ఇంతకుముందు చాలా సార్లు వచ్చారుగా, వచ్చినప్పుడల్లా చెప్పినవన్నీ ఏవి కూడా చేయలే ఈయన. అయితే ఇప్పుడు నాని గారు రెండోది పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా ఈ నాని గారు తూచా తప్పకుండా అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఈయనకి ఎక్కువగా మెజార్టీ కూడా లోగడైతే 3000 చిల్లర మెజార్టీ ఉంది. ఈసారి పెరుగుద్ది అని అనుకుంటున్నారు. అంటే రోడ్ల వ్యవస్థ బాగాలేదని అంటున్నారు కదా, మరి గతంలో బాగున్నాయా? ఇంతకుముందు బాగున్నాయా? ఇప్పుడు బాగున్నాయి రోడ్లు? ఇంతకుముందు 5 ఏళ్ళ పాటు ఏం చేశారు? మాకు తెలియని రోడ్లు అవన్నీ. ఇప్పుడు ప్రస్తుతం ఇది బారు రోడ్డు కూడా ఇప్పుడు నాని గారు వేయించిన రోడ్డు ఇది. మరి రోడ్లు బాగోలేదని మరి ఇంతకుముందు 5 ఏళ్ళ పాటు ఏం చేశారు? అంటే ఇప్పుడు నాని గారికి వస్తే ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? లోగడైతే 3400 చిల్లర ఎంత వచ్చిందండి. ఈసారి మటుకు 15,000 దాడుతుంది. అంటే ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? అయితే గతంలో వచ్చిన 151 రాకపోవచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు కూటమికి తయారయ్యారు కదా, దాని మీద మామంటూ ఉంటే ఒక 110, 120 కన్ఫామ్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చేస్తారు అని ఏమీ లేదండి. అయితే ఆయన 2019 లాగా ఆయన సొంతంగా కానీ పోటీ చేసి ఉంటే కొద్ది గొప్ప బాగుండు, కానీ మళ్ళీ చుట్టూరు తిరిగి మళ్ళీ దాంట్లోకి దిగాడు కదా, ఇంకా జనాలు నమ్మడానికి అవకాశాలు లేవు. 2014 మేనిఫెస్టోలో 600 హామీలు ఎన్ని ఇచ్చారు, అవన్నీ మనం చూసినాయే కాబట్టి అవన్నీ కూడా అవాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి మట్టికి 90% 99% మొత్తం అన్ని చెప్పినవన్నీ చేశాడు కాబట్టి ఈసారి కూడా ఆయనకి అవకాశం ఉంటుంది. ఏలూరులో కూడా నాని గారికి అవకాశం ఉంటుంది. అంటే 2024లో సీఎంగా జగన్ గారు, ఇక్కడ నాని గారు ఉంటారంటారు. మన ఏలూరు నియోజకవర్గంలో నాని గారు బెంపర్ మెజార్టీతో గెలుస్తారు. పైన కూడా 110 నుండి 120 సీట్లు కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. ఆయనే సీఎం. ఆయన కానీ రాకపోతే మట్టికి
ఇక బాగా పక్కా లేబర్ అన్న వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు. అది పడటం అంటే ఇంకా తెలియదే ఉందండి. పథకాలంటే ఎందుకంటే లోకడ దెబ్బ తిన్నారు కాబట్టి 2014లో చేస్తామని చేయలేదు కాబట్టి అదే కొద్దిగా మనసులో ఉండిపోయింది జనాలకి. అది ఓకే సార్, థ్యాంక్ నియోజకవర్గం అయితే చండీ గారిని చూడాలనుకుంటున్నాను. యూ. అది కూటమి అభ్యర్థిని చూడాలి. ఏలూరు వరకే, ఆ, ఏలూరు వరకు అయితే చండీ గారు. ఉమ్, అవుట్డోర్ అయితే మళ్ళీ అవుట్డోర్ అయితే నేను చెప్తాను. ఉమ్, సీఎం అయితే జగన్ గారు ఉమ్, అవ్వాలని మా కోరిక. ఉమ్. అది అంటే ఇప్పుడు చంటి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు నియోజకవర్గం? సుమారుగా ఒక 15-20 మెజార్టీ రావచ్చు. అచ్చా, ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి జగన్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? అక్కడ పులివెందుల్లోనే ఆహా, మొత్తం 175 సీట్లు. 175కి 105, 100 అలా ఉంటది. అంటే రోడ్ల వ్యవస్థ బాగాలేదని అంటారు బాగోలేదు, కదా. రోడ్డు వ్యవస్థ బాగోలేదు. కానీ ఆడోళ్ళకి ఈ బాగా చేశాడు. దానివల్ల గెలవాలి, దానివల్ల లేకపోతే లేదు. అంటే నవరత్నాలు అందరికీ రావట్లేదు, కేవలం వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి లేదు, అందరికి నవరత్నాలు వస్తున్నాయి. డెవలప్మెంట్ మాత్రం లేదు. సొమ్ములు మాత్రం అందరికీ పడుతున్నాయి, డెవలప్ మాత్రం లేదండి. దాని మీద ఓడిపోతే దాని మీద ఓడిపోవాలి తప్ప. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటాన్ని ఎలా చూస్తారు? బాగా నచ్చలేదండి మాకు నచ్చలేదు. సింగిల్ గా రావాలి, ఒక్కడి మీదకి ఒకరికే రావాలి. నలుగురి మీదకి ముగ్గురు కలిసి రావడం ఏంటి? అది తప్పు. ఆ నిర్ణయం మీద ఖండిస్తారు. సింగిల్ గా అయితే చంద్రబాబు గారు కొట్టేస్తారు. సింగిల్ గా వస్తే పవన్ కళ్యాణ్ వల్ల ఏమవ్వదు, ఏమవుతుంది, వేస్ట్. ఆ ఉన్న 20 మెజార్టీ పోతుంది. మహా గెలిస్తే 6-7 గెలుస్తాడు ఆయన, అంతే, అంతకుమించి ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు రాజధానిగా ఏదో ఉండాలనుకున్నారు? అమరావతి, వైజాగ్? రాజధాని అమరావతి. అంటే జగన్ గారు నేను వైజాగ్ తరలిస్తానని అంటారు. అది జరగదండి. అక్కడ అంటున్నారు కానీ అండి, జగన్ గారు అంటున్నారు కానీ అది జరగదు. ఇప్పటికీ ఈయన గెలిచిన వచ్చారు అమరావతిలో ఉంటుంది రాజధాని. అది అంటే చంద్రబాబు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు కదా. నేను జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాను, ఎక్కువ సంక్షేమము, అదే విధంగా డెవలప్మెంట్ చూపిస్తాను అంటున్నారు కదా. అవును, కరెక్టేగా. మరి ఇప్పుడు ఈయన తిడుతున్నాడు ఆయన, అప్పులు చేసి మరో శ్రీలంక చేస్తానంటున్నాడుగా చంద్రబాబు గారు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన చేసేది ఇంకా ఎక్కువ చేయ. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు అయితే సాధ్యపడి పని పథకాలు కాదు, అలాంటివి పెడుతున్నారు. అది తప్పు. అంటే డెవలప్ చేస్తారన్నారు కానీ పథకాలు సూపర్ 6లు ఊరిని ఇచ్చేస్తాం అంటే బాగోలేదు. అది మంచి పద్ధతి కాదు. ఆయనకంటే బాగా డెవలప్ చేస్తాను అంటే అది బాగుంది. అన్ని ఊరిని ఇచ్చేస్తానంటే తప్పు. అది అంటే ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుల పాలు అంటే అన్ని రాష్ట్రాల్లో అప్పుల పాలే. ఎక్కడ సరిగ్గా ఉంది? ఏ రాష్ట్రం సరిగ్గా ఉంది? అన్ని రాష్ట్రాలు అలాగ ఉన్నాయి కదండి. అవి ఏంటంటే కొద్దిగా అప్పులైనా కొద్దిగా అభివృద్ధి అవుతున్నాయి. ఇక్కడ అప్పులు అవుతుంది, అభివృద్ధి కావాలి, అంతే తేడా. లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ వేస్ట్ అండి. అంటే చంద్రబాబు గారు బెస్ట్ అండి. తెచ్చే చంద్రబాబు గారు లేకపోతే జగన్. లోకేష్, పవన్ కళ్యాణ్ వేస్ట్ క్యాండిడేట్. ఎందుకు పనికిరారు ఇద్దరు? వాళ్ళిద్దరూ చేయాలి. చెప్తే జగన్ గారు, చంద్రబాబు గారు చెప్తే ఇంకా బాగుంటుంది నడితే. నా అభిప్రాయం జగన్ గారు, నా అభిమానమే చెప్తున్నాను. కానీ జగన్ గారి కంటే చంద్రబాబే రైట్, బాగా చేయగలడు ఆయన. వీళ్ళిద్దరూ అనవసరం అండి, వేస్ట్ క్యాండిడేట్ వీళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమవుతుంది, అయితే బాబు గారు చెయ్యాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా నాని గారిని చూడాలనుకున్నారా, చంటి గారిని చూడాలనుకుంటారా? అంటే నాని గారు నేను బాగా అభివృద్ధి చేశాను, ఏలూరుని నేనే గెలుస్తాను అని అంటున్నారు. అదేం లేదండి. అంటే ఒకళ్ళు చంటి గారికి వస్తే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అంటే కనీసం 3 లక్షల దగ్గర వచ్చాను. 3 లక్షల వస్తుందా? అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాను, నా పథకం ప్రతి ఇంటికి చేరింది అనేది జగన్ గారు అంటాం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం? జగన్ గారు చేసిన అయితే 100% ఆయన నెంబర్ 1 అండి. ఆయన చేసి ప్రతి పని కూడా నెంబర్ 1. ఈ రోజు నెంబర్ ఆఫీస్ కూడా మేము వెళ్తలేదండి. ఎందుకంటే ఇదివరకు అంటే కనీసం ప్రతి సంతకానికి స్కూల్లో పిల్లలు చేర్చాలంటే కనుక సంతకం పెట్టాలంటే ఎంఆర్ సంతకం కావాలండి. అప్పుడు వెళ్ళేవాళ్ళం, కాళ్ళు ఎరిగిపోయాయండి. సాయంత్రం 5 వరకు అక్కడ కూర్చుని ఎంఆర్ రాలేదు, ఇప్పుడు వెళ్ళిపోయారని చెప్పి అనేవారండి. అలా కాళ్ళు ఎరిగిపోయాయి. ఇప్పుడు అలా కాదండి, వాలంటీర్ మన ఇంటికి వస్తున్నారండి. ప్రతిది కూడా వాళ్ళే ప్రతిదీ మనం చెప్తున్నారండి. ఆధార్ కార్డు లేకపోయినా ఏది లేకపోయినా మొత్తం అన్ని కూడా వాళ్ళ దగ్గర చూసుకుంటున్నారండి. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి. ఇదివరకు ఆరోగ్యశ్రీ కార్డు అంటే మాకు తెలియదు అండి, మా మగలు కూడా తెలియదు. ఇప్పుడు నెంబర్ 1 ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అండి. ఇప్పుడు ఆయన నెంబర్ 1 కట్టే మరి కింద ఉన్న ఎమ్మెల్యే చేయాలి కదండి. ఆయన నెంబర్ 1 మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే స్కూల్లో మామూలుగా అప్పుడప్పుడు ఏదో రంగులు వేసేసి మామూలుగా ముక్కులు వేసేసి ఏదో పోటీ చేసి మామూలుగా అన్ని కూడా మీ శాస్త్రం సక్రమం చేసుకుంటామని చెప్పి అంటారు. కానీ ఎక్కడ వేసిన గంగులు అక్కడ ఉంటుందండి. నేనంతా దొంగ నాటకాలు అన్ని ఇక్కడ. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అండి. ఆరోగ్యశ్రీ కార్డు కానీ మొత్తం అన్ని కూడా నెంబర్ 1 అండి. నాడు వ్యవస్థ పెట్టారు, హైలైట్ అండి.
ముఖ్యమంత్రికి అయితే జగన్మోహన్ రెడ్డి అవుతారండి. అంతేగాని ఏలూరు ఇప్పుడు ఎమ్మెల్యే అయితే కనుక ఆన్లైన్ రాడండి. అది అలాగే ఇప్పుడు దెందులూరు అంటారా చంద్రబాబు వస్తాడండి. అబ్బాయి చదువు రాడు. అలాగే అంతే. ఒక వస్తే ఫ్యాన్ కానీ ఫ్యాన్ కి టీడీపీ అలా వేయాలని తప్ప ఓట్లు ఎమ్మెల్యే మోహన్ చూసి అయితే ఎవడ వేయడని ఓట్లు. ఒక ఎమ్మెల్యే కింద అయితే ఎవడ వేయడని ఓట్లు. అబ్బాయి చదువు రంగు దెందులూరు అక్కడ ఎవడ వేయడండి. ఏలూరు ఆన్లైన్ అయితే ఎవడ వేయడండి. ఫ్యాన్ అని చెప్పి ఫ్యాన్ వేయాలండి. అలా రావాలని అంతేనండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారండి అంతే. అంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి ఏలూరులో? వస్తుంది కనుక అది ఒకటేనండి ప్లస్ మైనస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మిగతా ప్రతి దాంట్లో కూడా 100% ఆయన నెంబర్ 1 అండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అని తీసుకొచ్చారు కదా, అదే పనిలో ఉండదు. మళ్ళీ చంద్రబాబు అయితే అయ్యే పనిలో ఉన్నాయి. అయినా మామూలే. ఆయన ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికాలో చేస్తాను, హైదరాబాద్ చేస్తాను, మామూలు నా వల్ల మొత్తం డెవలప్మెంట్ అయింది అంటారు. కానీ ఆ పనులు జరగవండి మామూలుగా. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలవటాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన పవన్ కళ్యాణ్ తెలియదు ఉందా ఎక్కడ వాళ్ళ అన్నయ్య గారు అలాగే అన్నారండి. మామగాను ప్రజారాజ్యం పెట్టుకుని మామూలు వచ్చాడు. 10 సీట్లు కూడా రాలేదు. సొంత జిల్లా కూడా రాలేకపోయినాను. ఈయన కూడా ఇంతేనండి. అలా ఏమి ఉండదండి. ముఖ్యమంత్రి అయితే నెంబర్ 1 అండి. చెప్తున్నాను కదా, ఆయన నెంబర్ 1. ఆయన పనులను కూడా నెంబర్ 1. నిజంగా నా లేబర్ని ఈ రోజు కూడా కుటుంబానికి 1,00,000 రూపాయలు వస్తున్నాను సంవత్సరానికి. ఏ విధంగా చూసుకున్నా అది 5 సంవత్సరాల మీద 5 లక్షలు తిన్నామని. ఇప్పుడు నాకు ఎందుకన్నా, ఇప్పుడు నా ఇంటికి నేను ఒక పక్క టీడీపీ అండి. మేము మొత్తం మా ఇంట్లో మా ఫ్యామిలీ 24 మంది అండి. ఒకప్పటి నుంచి కూడా మాకు ఇల్లు స్థలం అనేది లేదండి. 30 సంవత్సరాల నుంచి కూడా నాకు అంటే అర్హత అనేది ఉండాలని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అర్హత 20 సార్లు వచ్చేది. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు చెప్పి అన్నారు. అది 100% ఆయన సక్సెస్ చేసి చూపించారండి ఆయన. అది అంతే. మీ జగన్ గారి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అని కాకుండా ఆయన నిరూపించాడు మామూలుగా. ఎందుకంటే ఎవరికైనా వేయని ఓటు నాకే వేసినా ఏ పని పర్లేదని చెప్పి అన్నారు. అర్హత ఉంటే చాలని చెప్పేసి అన్నారు. అదే ప్లస్ పాయింట్ ఆయన చూపించి సక్సెస్ చేశారండి. ఈ రోజు ఎవరికంటే కారు ఉన్నోడికి రేషన్ కార్డు అవసరమా? ఓట్లు సంపాదించిన రేషన్ కార్డు అవసరమా? నాకు రేషన్ కార్డు లేదు తీసేశారంటే ఎందుకు తీసేశారు? లేబర్ ఉన్నోడికి ఉండాలి రేషన్ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి అవసరం అండి? డబ్బున్నోడికి అవసరమా? లేబర్కి అవసరం. అలాగా ఆయనకి ప్రతి దానికి కూడా 1000 రూపాయలు కూడా రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలని చెప్పి అన్నాడు. మొన్నప్పుడు 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు చేసి ఇచ్చాడు ఆయన. లేబర్ వాళ్ళందరూ బాగుపడ్డామండి ఇప్పుడు. అది అంటే ఫైనల్ గా జగన్ గారికి 175కి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? నాకు తెలిసి 95 పైన కానీ తక్కువ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. 95 కానీ పైగా కానీ తక్కువ. అంటే కూటమితో వస్తున్న చంటి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు నియోజకవర్గంలో? మెజార్టీ అంటే బడేటి బుజ్జి అని ఉన్నప్పుడు 16 ఓట్లు మెజార్టీ. మొన్న ఎలక్షన్లో నాని గారికి 3,000 మెజార్టీ. ఏది ప్లస్ అండి బడేటిదే సరే, ఎట్లయినా బడేటిదే ప్లస్. బడేటి కుటుంబం ప్రజల కోసం పాకులాడు లేదు అంటే పెడతారు. ముసలోళ్ళకి కానీ ఎవరికైనా సరే ఏదైనా లేదంటే పెడతారు. నా తల్లికి పింఛన్ ఇప్పించారు, నాకు ఉద్యోగం ఇస్తా అన్నారు. కానీ బుద్ధని చనిపోయారు ఆ టైంలో. అంటే ఇప్పుడు రోడ్ల వ్యవస్థ బాగలేదు అనేసి అంటున్నారు కదా, దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? రోడ్ల వ్యవస్థ అంటే ప్రజలకు తెలుసు కదా. అంటే ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకుంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? వాళ్ళు 175కి 175 వస్తాయంటున్నారు. మాకు మట్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీట్లు కూడా మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ అంటే నెక్స్ట్ ట్రిప్లో ఆయన సీఎంగా నెక్స్ట్ సీఎంగా అయితే నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు. అండ్ లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం? లోకేష్ బాబు మంచిగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మా లేబర్కి కూలి పని చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఒక ఇసుక లోటు ఉండదు, ఏ లోటు ఉండదు. కూలి పని వాళ్ళందరికీ మంచిగా ఉంటుంది. అంటే మీ అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు అందరికీ మంచిగా ఉంటుంది. అంటే ఫైనల్గా 2024లో సీఎంగా చంద్రబాబు గారిని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.